హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి జూలై 12, 13, 14, 15 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందో తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ ధనుసు రాశిలో జన్మించడం నిజంగా ఒక గొప్ప వరం. ఎందుకంటే మీ రాశికి అధిపతి సాక్షాత్తు దేవతలకే గురువైన బృహస్పతి ప్రభావం మీ వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకే మీలో సహజంగానే జ్ఞానం, వివేకం, ఆశావాదం మెండుగా ఉంటాయి. ఎంతటి కష్టంలోనైనా సరే అంత మంచే జరుగుతుంది అని నమ్మే మీ సానుకూల దృక్పథం కేవలం మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్నవారికి కూడా ధైర్యాన్నిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని మీ తపన, సత్యాన్ని అన్వేషించాలని మీ ఆరాటం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. న్యాయం, ధర్మం వైపు నిలబడటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని మీ ఉదార స్వభావం మిమ్మల్ని దైవ సమానులుగా మారుస్తుంది. మీ రాశి చిహ్నమైన విల్లు ఎక్కుపెట్టిన వీరుడు లక్షణాలకు అర్థం పడతాడు. మీ లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. దానిని చేరుకోవడానికి మీరు నిరంతరం శ్రమిస్తారు. మీలో ఒక అగ్ని లాంటి శక్తి, ఉత్సాహం ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉంటాయి. అందుకే మీకు సాహసాలంటే ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త అనుభవాలను పొందాలని కోరుకుంటారు. స్వేచ్ఛగా విహరించే పక్షి లాంటి మీ మనస్తత్వం ఎలాంటి కట్టుబాట్లను ఇష్టపడదు. మీ మాటల్లో కల్లా కపటం ఉండదు. మనసులో ఏది ఉంటే అదే సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. కొందరికి ఇది కఠినంగా అనిపించిన మీ నిజాయితీని అర్థం చేసుకున్నవారు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేరు. మీతో స్నేహం చేయటం నిజంగా ఒక అదృష్టం. ఎందుకంటే మీ చుట్టూ ఎప్పుడూ ఒక పండగ వాతావరణం ఉంటుంది. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీలో గర్వం కనిపించదు. అందరితోనూ ప్రేమగా కలిసిపోతారు. ఒకే వ్యక్తిలో ఒక లోతైన తత్వవేత్త, ఒక ప్రాణ స్నేహితుడు కనిపించడం చాలా అరుదు. ఆ అరుదైన అద్భుతమైన వ్యక్తిత్వమే మీ సొంతం. అందుకే ధనుసు రాశి వారు ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. ధనుసు రాశి వారికి జూలై 12, 13, 14, 15 తారీఖుల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 12వ తారీఖున మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు మీకు సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. నిన్నటి ఉత్సాహమంతా మీలో కనిపిస్తుంది. సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు అవసరమైన సహాయం అందుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. యోగా లేదా ధ్యానం చేయటం వలన మరింత ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనుల్లో సృజనాత్మకతను జోడించడం వల్ల పై అధికారులు మన్ననలను పొందుతారు. కొన్ని ముఖ్యమైన బాధ్యతలను మీకు అప్పగించే అవకాశం ఉంది. ఆర్థికంగా మీ స్థితి మరింత బలపడుతుంది. లాభాలు స్థిరంగా వస్తాయి. క్రితం రోజు పెట్టిన పెట్టుబడులు ఈరోజు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితులతో కలిసి ఆర్థిక విషయాలపై
చర్చలు జరుపుతారు. వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపు అవుతాయి. మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఇది వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది. మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడి శ్రమిస్తారు. ఉపాధ్యాయుల నుండి పూర్తి సహకారం వీరికి లభిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. వివాహితుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కూడా ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ భాగస్వామితో మీ మనసులోని భావాలను పంచుకుంటారు. మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. జూలై 13వ తారీఖున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు కూడా సానుకూల వాతావరణం కొనసాగుతుంది. కానీ రోజు గడిచే కొద్దీ మీ ఆలోచనల్లో కొద్దిగా మార్పులు రావచ్చు. ఉదయం అంతా ఉత్సాహంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి కొద్దిగా మానసికంగా అలసట లేదా ఆందోళన కలగవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. తల్లి ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ చూపాల్సి రావచ్చు. ఆరోగ్యం పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ రోజంతా పని ఒత్తిడి వలన కొంచెం నీరసంగా అనిపించవచ్చు. విశ్రాంతికి తగినంత సమయం కేటాయించండి. ఉద్యోగస్తులకు పనిభారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయినా మీ పనితనంతో సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆర్థికంగా లాభాలు కొనసాగుతాయి. కానీ ఊహించని ఖర్చులు కూడా రావచ్చు. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. వ్యాపారస్తులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. భాగస్వాములతో చర్చించి ముందుకు సాగడం మంచిది. రోజు చివరిలో కొన్ని లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. అనవసరమైన విషయాలపై చర్చించి సమయాన్ని వృధా చేయకండి. ఒకరికొకరు తోడుగా నిలవటం వలన ఏ సమస్య అయినా అధిగమించవచ్చు. ప్రేమికులు ఈరోజు కొంచెం ఓపికగా ఉండాలి. మీ భాగస్వామి మానసిక స్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. చిన్న విషయాలకే గొడవ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. జూలై 14వ తారీఖున ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చంద్రుడు ఈ రాశిలోకి 12వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మానసిక ఆందోళన, అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రోజంతా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. మాటల వలన అపార్థాలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. ఒంటరిగా గడపాలని లేదా ప్రశాంతంగా ఉండాలని మీకు అనిపించవచ్చు. నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీపై కొందరు కుట్ర చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పనిని మీరు చూసుకొని వెళ్ళటం మంచిది. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. డబ్బు అప్పుగా ఇవ్వటం, తీసుకోవటం రెండూ మంచివి కావు. ఆర్థిక ప్రణాళికలు జాగ్రత్త అవసరం.
వ్యాపారస్తులు ఈరోజు ఎటువంటి పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకోకపోవటం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోవటం ఉత్తమం. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవటానికి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు, స్నేహితులతో తిరగటం వలన సమయం వృధా అవుతుంది. ముఖ్యమైన పాఠాలను పునశ్చరణ చేసుకోవడంపై దృష్టి పెట్టండి. ఒకరికొకరు సమయం కేటాయించలేకపోవడం వలన చిన్నపాటి గొడవలు రావచ్చు. ఓపికతో వ్యవహరించడం చాలా అవసరం. ప్రేమికులకి ఈరోజు పరీక్షా సమయం లాంటిది. మీ భాగస్వామిపై అనుమానించడం, నిందలు వేయటం అలాంటివి చేయకండి. ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనుసు రాశి వారు రాబోయే రోజుల్లో కష్టాలను అధిగమించి మంచి ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాలు, ముఖ్యంగా మీకు మానసిక ఆందోళన, ఖర్చులు, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడికి నీటితో అభిషేకం చేయటం చాలా మంచిది. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది. సోమవారం నాడు పేదలకు పాలు, బియ్యం దానం చేయటం వలన చంద్రుడి అనుగ్రహం లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయాలని ఆలోచనలను నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది. మీ జాతకంలో శనిదేవుడు 4వ ఇంట్లో ఉండటం వలన కుటుంబంలో కొన్ని ఒత్తిళ్లు, గృహ సంబంధిత సమస్యలు ఉంటాయి. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ఎంతో మేలు చేస్తుంది. ఇది మీకు ధైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే వృద్ధులకు, సేవకులకు లేదా అవసరంలో ఉన్నవారికి నల్ల నువ్వులు, నూనె లేదా బట్టలు వంటివి దానం చేయటం ద్వారా శనిదేవుడు ప్రసన్నం చేసుకోవచ్చు. మీ రాశికి అధిపతి బృహస్పతి కాబట్టి మీరు ఎల్లప్పుడూ పెద్దలను, గురువులను గౌరవించడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. గురువారం నాడు శనగలు లేదా పసుపు రంగు పండ్లను దానం చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. రోజు పాటించగల మరికొన్ని చిన్న పరిహారాలు మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకువస్తాయి. ప్రతిరోజు ఉదయం మీ పనులను ప్రారంభించే ముందు పనుల్లో ఆటంకాలను ప్రార్థించడం వలన కేతువు 9వ ఇంట్లో ఉన్నందున వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వలన ఊహించని అదృష్టం వస్తుంది. అలాగే మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో దూరంగా ఉండటం వలన చాలా సమస్యలను నివారించవచ్చు. పక్షులకు గింజలు వేయడం కూడా ఒక మంచి పరిహారం. ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో, శ్రద్ధతో పాటిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు మనశ్శాంతి, విజయం కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.